పవిత్రమైన ప్రేమను అపవిత్రము చేయొద్దని, శరీరాలు కలవనీయక నిజాయితీగా ఎంతో కాలంగా ప్రేమించుకున్నామే. పెద్దలు అంగీకరించకుంటే నువ్వేమైపోతావో అంది ఆమె. మానసికమైన మన కలయిక ప్రేమని పరిచయం చేసింది. ఆ ప్రేమామృతాన్ని రోజు తాగుతూ యోగి అవుతా అన్నాడు. తత్వ కవిత్వం రాస్తా అన్నాడు. జీవన తత్వాన్ని ప్రజానికానికి చెబుతా అన్నాడు. కాల ప్రవాహంలో ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. జీవిత చరమాంకంలో యాదృచ్ఛికంగా మళ్ళీ ఎదురుపడ్డారు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు చీరబోయిన గొంతుతో. ఇదిగో ఇలా మట్టి చిప్పని నది నీళ్ళలో ముంచి అందులోకి చంద్రుణ్ణి దించి రోజు సాయం సంధ్య వేళ చాలా నెమ్మదిగా అడుగేస్తూ అతన్ని ఇంటిలోకి తీసుకొస్తాను. అతడేమో గడప దాటి ఇంటిలోకి అసలే రానంటాడు. ప్రాకృతిక ప్రామాణిక జీవన విలువలున్న ధీరోదాత్తుడు అతడు బాగా నచ్చాడు. ఏ రోజైనా కనకరించకపోతాడా అని నది నీళ్లలో అతన్ని రోజు స్నానించి తోలుకు వచ్చి జీవిత కాలం పాటు ఇదే నా నిత్య కృత్యం వణుకుతున్న గొంతుతో ఆమె బదులు పలుకుతుంటే ఆమె చేతిలోని చిప్ప నేల జారింది. కింద పడ్డ నీళ్ళన్నీ చెల్లాచెదురయ్యాయి. అయినా అవి కనపడుతున్నాయి. మరి చిప్పలోని చంద్రుడు ఎటుపోయాడు అమాయకంగా అతన్ని అడిగింది. మట్టి చిప్ప, నీళ్లు, పంచభూతాల దేహం వదిలిపెట్టాక నీ చంద్రుడు పైకి పోయాడు. నువ్వే చూడు ఆ నింగిలో ఎంత స్వేచ్ఛగా వెన్నెలై వెలుగుతున్నాడు. నువ్వేమో రోజు బంధించి అతన్ని ఖైదీ చేయాలనుకున్నావు అని జీవన సత్యం బోధించాడు. ఆమె ఆఖరుసారిగా అతడి పాదాల మీద పడి ఎంతో తృప్తిగా కనులు మూసింది.